ఇటీవల పాకిస్తాన్లో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ఆగిపోయాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎంత పెరిగిపోతాయో అని అన్ని దేశాలు భయపడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు సైలెంట్ గా యుఏఈలో అడుగుపెట్టారు. అక్కడ టాప్ లీడర్లతో ఆయన కీలక సమావేశాలు జరిపారు. ఇది కేవలం ఒక మర్యాదపూర్వక కలయిక కాదు. దీని వెనక మోదీ ప్రభుత్వం వేసిన ఒక బలమైన మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే, మొదటిది, మన దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ మరియు గ్యాస్ సప్లైకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ సేఫ్ గా ఉండాలి. రెండవది, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతకు ఎలాంటి డోకా లేకుండా చూసుకోవడం. అగ్రదేశాలు ఒకరినొకరు భయపెట్టుకుంటూ పాకిస్తాన్ లో మీటింగ్స్ పెట్టి ఫెయిల్ అవుతుంటే, మన దేశం మాత్రం తన ప్రజల భవిష్యత్తు కోసం, తన ఆర్థిక వ్యవస్థ కోసం యుఏఈతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇదే కదా నిజమైన జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అంటే. ఈ గ్లోబల్ చెస్ గేమ్ లో మోదీ మరియు జయశంకర్ వేస్తున్న ఈ ఎత్తుగడలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశ వ్యూహాత్మక ఆలోచన విధానం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.